సెప్టెంబర్ 17వ తేదీకే ఒక విశిష్టత ఉంది. తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. కాబట్టి ఈ రోజున జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈ కార్యక్రమాలను జరుపుకుంటున్నాము. రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెళ్ళువికేలా ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. చరిత్రను వెలిగించిన దొడ్డి కొమరయ్యలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు రావి నారాయణ రెడ్డి, స్వామి రామానంద తీర్థ, భీమిరెడ్డి నరసింహారెడ్డి, వీరవనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మ భిక్షం గౌడ్, దేవులపల్లి వెంకటేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందాం. నేడు స్వరాష్ట్రమైన అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ అనతి కాలంలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చింది. ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పగడ్బందీగా అమలు చేస్తూ దేశంలో ఆదర్శ రాష్ట్రంగా రూపుదిద్దుకుంది. ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారంటీలను ఈ రాష్ట్రంలో ఉన్న పేదలు నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని మాట ఇవ్వడం జరిగింది. ఈ 6 గ్యారంటీలను నిక్కచ్చిగా అమలు చేసి తెలంగాణ ప్రజలకు ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నది. చివరి వరుసలోని పేదలకు కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి దరఖాస్తులు స్వీకరించాం. రైతును రాజును చేయడం మా సంకల్పం. రైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించే ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడంతో, ఇంతకాలం రుణభారాన్ని మాఫీ చేయడంతో రైతన్నలు నేడు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి సంతోషంగా ఉంది. వ్యవసాయానికి 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్నాం. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. విత్తనాలు బ్లాక్ మార్కెట్ చేస్తే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నాం. అన్ని రకాల పంటల విత్తనాలు, అదేవిధంగా ఎరువుల కొరత లేకుండా సరిపడా నిల్వలు రైతులకు అందుబాటులో ఉంచుతున్నాం. రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 15,000 రూపాయల చొప్పున అందించాలన్నది మరి ఈ ప్రభుత్వ సంకల్పం. మరి రైతు పంటలకు బీమా పథకం వర్తింప చేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంతేకాకుండా వ్యవసాయ మరియు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ను ఏర్పాటు చేసింది. మరి తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తెలంగాణ విద్యా కమిషన్ను కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్ళుగా మార్చబోతున్నాం. ప్రాథమిక పాఠశాలల మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్లో చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మించబోతా ఉన్నాం. ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో వచ్చిన భారీ వర్షాలకు జిల్లాల్లో చెరువులు పూర్తి స్థాయిలో నిండుకొని మత్తడి పోసాయి. జిల్లా యంత్రాంగం చేపట్టిన ముందస్తు చర్యలతో వరద గండం నుండి ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా ప్రజలను రక్షించుకున్నాం. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగపు సేవలను అభినందిస్తూ ఉన్నాను. మారుమూల గ్రామాలు, నిరుపేదలు నివసిస్తున్న ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి మరియు వరంగల్ మహానగర అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంటు, శాసన మండలి, శాసనసభ్యులకు, జిల్లా ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి
పాత్రికేయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.